అమ్మవారికి ఎన్నో వేల రూపాలు, ఈ రూపాలకి ఎన్నో వేల పేర్లండి. ఒక చోటు లలితా పరమేశ్వరి అని పిలుస్తారు, లేదా కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, లేదా తెలంగాణ వాళ్ళైతే శ్రీశైల భ్రమరాంబిక అని పిలుచుకుంటారు. ఈ భ్రమరాంబికకి మళ్ళీ 10 అవతారాలండి. మనం దసరాల్లో చూస్తే శైలపుత్రి అని, స్కందమాత అని, సిద్ధదాత్రి అని 10 రూపాలు, 10 అలంకారాలు. అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మని చూసుకుంటే మొదటి రోజు బాలమ్మని, రెండో రోజు గాయత్రీదేవి అని, సరస్వతి అని, లలిత అని, స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అని, మహాలక్ష్మి స్వరూపమని, బెజవాడ దుర్గమ్మ అని, మహిషాసుర మర్దిని అని, అన్నపూర్ణేశ్వరి అని, రాగాల రాజరాజేశ్వరి అని, ఇలా దశదుర్గలు అమ్మవారికి. అంటే ఒకే దుర్గమ్మకి 10 అవతారాలు, 10 అలంకారాలండి. కేవలం ఒక చోటులోనే